నా పేరు కార్తిక్. హైదరాబాదులో ఫ్రెండ్ రిసెప్షన్కి వెళ్ళాను. అక్కడ పాత స్నేహితులంతా కలిశారు. చాలా కబుర్లు చెప్పుకున్నాము. చక్కగా కడుపు నిండా బిర్యానీ తిని కారులో ఇంటికి బయలుదేరాను. మా ఊరు నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. టైం రాత్రి 11:30 అవుతుంది. ఫ్రెండ్స్ బలవంతం చేయడం వల్ల లైట్గా కొంచెం మందు తీసుకున్నాను. అయినా పర్లేదు, కంట్రోల్గానే ఉన్నాను. రోడ్లు మొత్తం చీకటిగా ఉన్నాయి. వీధి లైట్లు కూడా పనిచేయడం లేదు. కారులో నిద్ర రాకుండా సాంగ్స్ పెట్టుకున్నాను. విచిత్రంగా ఈ రోడ్డు మీద ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు. అదే, ఇంత పెద్ద హైవే మీద ఒక్క వెహికల్ కూడా లేదేంటి అని మనసులో అనుకున్నాను. అంతే, సడన్గా వెనక నుంచి పెద్దగా హారన్ సౌండ్. ఒక్కసారిగా భయపడి చచ్చాను. గుండె ఆగినంత పనైంది. అది లారీ. వెనక హారన్ కొడుతున్నాడు. కొంచెం సైడ్ ఇచ్చేసరికి రయ్యమంటూ దూసుకెళ్ళిపోయాడు. టైం చూశాను. రాత్రి 12:30 అవుతుంది. బాగా మత్తుగా ఉంది. పక్కన ఏదైనా టీ స్టాల్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ కనుచూపు మేరలో ఎక్కడ ఒక్క షాప్ కూడా లేదు. సరేలే అనుకొని కారు కొద్దిసేపు ఆ రోడ్డు పక్కన ఆపాను. బాగా టైర్డ్ అయ్యాను. కారు దిగి అబ్బా అంటూ ఒళ్ళు విరుచుకున్నాను. నిద్ర రాకుండా జేబులోంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాను. ఉఫ్ ఉఫ్ అంటూ 2 సార్లు పొగ వదిలాను. ఆ పొగలో ఒక భయంకరమైన ముసలి దెయ్యం నవ్వుతున్నట్టుగా కనిపించింది. అంతే, ఒక్కసారిగా భయంతో ఆ సిగరెట్ పడేసి అటు ఇటు చూశాను. ఎవ్వరూ లేరు. ఆకాశాన్ని దుప్పటిలా కప్పుకున్న నల్లటి మబ్బు, దోమలు, కీటకాల శబ్దాలు తప్ప ఇంకే సౌండ్స్ వినిపించడం లేదు. ఏదో తేడాగా అనిపించి వెళ్ళి కారులో కూర్చున్నాను. అక్కడ ఏదో ఒక రకమైన భరించలేని వాసన వస్తుంది. ఇక్కడ వద్దు అని కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాను. దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది. అది కూడా మినుకు మినుకుమంటూ బ్లింక్ అవుతూ ఉంది. దగ్గరగా వెళ్ళాను. అక్కడ ఒక ముసలావిడ టీ కలుపుతూ ఉంది. చిన్న దుకాణం. కూర్చోడానికి ఒక పాత టేబుల్ ఉంది. ఇంత అర్ధరాత్రి ఈ చలిలో ఈ ముసలావిడ ఇక్కడ టీ స్టాల్ నడుపుతోందా? ఆశ్చర్యంగా ఉందే అనుకుని కారు దిగి వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ఈ రాత్రివేళ ఈ చలిలో ఇక్కడెందుకున్నావు అని మెల్లగా అడిగాను. దానికి బదులుగా ఆమె, మీలాంటి వాళ్ళ కోసమే నాయనా అని బొంగురు గొంతుతో వణుకుతూ చెప్పింది. నాకేదో కొంచెం అనుమానంతో అటు ఇటు చూశాను. దగ్గరలో ఎక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. అంతా చీకటి. కానీ ఈ ముసలావిడ ఇంత అర్ధరాత్రి ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మా, ఇక్కడ కనుచూపు మేర ఏమీ లేదు. మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? ఇంటికి ఎలా వెళ్తావు అని అడగ్గా ఆమె, నాయనా, నా కొడుకు వస్తాడు, వాడే చూసుకుంటాడన్నీ అని ధీమాగా చెప్పడంతో, సర్లే కానీ ఒక మంచి టీ ఇవ్వమ్మా అని అడిగాను. ఆమె దూరగా నాకేసి చూస్తూ టీ ఇచ్చింది. అది తాగగానే మత్తుగా కళ్ళు బైర్లు గమ్ముతూ అక్కడే బెంచి మీద పడిపోయాను. ఎవరో నన్ను భుజాన వేసుకుని వెళ్తున్నట్టుగా అనిపించింది. చాలాసేపటి తర్వాత మెలకువ వచ్చింది. వచ్చి రాగానే కళ్ళు తెరిచి చూడగా ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా వాడుతున్నట్టుగా లేదు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలున్నాయి. కిచెన్ చాలా దారుణంగా ఉంది. రకరకాల కత్తులు, అవి రక్తంతో తడిసి ఉన్నాయి. అది చూసి నా ఒళ్ళు గగురు పొడిచింది. ఒంటి నిండా చెమటలు, అక్కడక్కడ ఎముకలు పడి ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనుకున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. మెల్లగా ఒక బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగా అక్కడ బెడ్లో 2 అస్థిపంజరాలున్నాయి. చాలా దుర్వాసన వస్తుంది. మెల్లగా బయటికెళ్ళి చూశాను. దూరంగా ఆ ముసలావిడ, ఇంకా బలిష్టంగా ఒక మగమనిషి, వయస్సు 40 సంవత్సరాల పైనే ఉండొచ్చు, అక్కడ కట్టెలు కొడుతూ ఉన్నారు. బహుశా వాడు ఆమె కొడుకై ఉంటాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని ఇంటి వెనక వైపు పరిగెత్తాను. అక్కడ వరుసగా చాలా డ్రమ్స్ ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చూడగా నా కళ్ళు బైర్లు కమ్మాయి. గుండె ఆగినంత పనైంది. అందులో రక్తంతో తడిసిన మనుషుల మాంసం ముద్దలున్నాయి. చివరగా ఉన్న డ్రమ్ములోంచి ఏదో బలంగా శ్వాస తీసుకుంటున్న శబ్దం. వెంటనే ఫోన్ లైట్ ఆన్ చేసి కళ్ళార్పకుండా మెల్లగా వెళ్ళి చూశాను. అందులో ఒక పాప ఉంది. ఆ పాప నన్ను చూసి భయంతో అరవడానికి ప్రయత్నించే లోపు ఆ పాప నోరు నొక్కి మెల్లగా
భయపడకు, నేను నిన్ను కాపాడతా అని ధైర్యం చెప్పి ఆ డ్రమ్లోంచి బయటకు తీశాను. పాప, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగ్గా, అంకుల్, మొన్న రాత్రి ఒక ముసలావిడ నాకు చాక్లెట్స్ ఇచ్చింది. ఇంకా మా అమ్మ నాన్న ఆమె దగ్గర టీ తాగారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అంటూ భయంతో వణుకుతున్న స్వరంతో చెప్పింది. అంకుల్, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు అని ఆ పాప ఏడుస్తూ అడగ్గా, చూస్తానమ్మా అంటూ ఆ ఇంటి లోపలికి వెళ్ళాను. అక్కడ రూమ్లో ఒక మూలన 2 కపుల్స్ దారుణంగా చనిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో కొన్ని భాగాలు తీసేసినట్టుగా ఉంది. వెనక నుంచి ఆ పాప ఒక్కసారిగా మమ్మీ అని గట్టిగా అరవడంతో ఆ ముసలావిడ, ఆమె కొడుకు చేతిలో గొడ్డలితో పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే నేను ఆ పాప నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి తలుపు వెనకాల దాక్కున్నాము. ఆ ముసలావిడ, ఆమె కొడుకు ఇంటి వెనకాల ఉన్న డ్రమ్స్ దగ్గరికి వెళ్ళారు. నేను కిచెన్లో ఉన్న ఒక పొడవాటి కత్తి తీసుకుని ఆ పాపని నా వెనకాలే ఉంచి నెమ్మదిగా బయటికి వెళ్ళాను. ఆ ముసల్ది నన్ను చూసి నా మీద దాడి చేయబోగా కత్తితో తన గొంతులో ఒక్క పోటు పొడిచాను. అంతే, ఆ ముసల్ది గిలగిలా కొట్టుకుంటూ గొంతు నుంచి రక్తం పారుతూ అక్కడే కుప్పకూలి పడిపోయింది. అది చూసి ఆమె కొడుకు నా మీద గొడ్డలితో దాడి చేయబోయాడు. నేను ఆ పాప తప్పించుకుని వెళ్ళి ఇంట్లో దాక్కున్నాము. వాడు ఇంట్లో వెతకడం మొదలుపెట్టాడు. వాడు రూమ్లోకి వెళ్ళగానే వెనకాలే మెల్లగా వెళ్ళి డోరు పక్కన కత్తి పట్టుకుని నిల్చున్నాను. వాడు బయటికి రాగానే వెనక నుంచి బలంగా పొడిచాను. వాడి పేగులు పట్టలోంచి బయటకు వచ్చేశాయి. వాడు ఆ అంటూ చేతిలో ఉన్న గొడ్డలను కింద పడేశాడు. మెల్లగా వెనక్కి తిరిగి నా గొంతు గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఆ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. వెనకాలే పాప ఒక సన్నని సూదితో వాడి కాలి మీద గుచ్చగా ఆ అంటూ గట్టిగా అరుస్తూ నా మెడ మీద చేయి తీసేశాడు. ఇక ఆలస్యం చేయకుండా నా దగ్గర ఉన్న పొడవాటి కత్తితో వాడి తల కింద మెడకాయ మీద గట్టిగా పొడవడంతో వాడి తల మెల్లగా తెగి కింద పడిపోయింది. రక్తం ట్యాప్ కింద వాటర్లాగా కారుతూ మొండెం ఒక పక్కకు పడిపోయింది. వెంటనే ఆ పాప నా దగ్గరకు వచ్చి అంకుల్ అంటూ భయంతో ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకుంది.